ఇక మన ప్రొద్దుటూరు విషయానికి వస్తే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి తిరుగుతారు. ఎక్కడైనా ఈ ఊరు దరిద్రం ఏందో, ఒకే పార్టీకి సంబంధించి నలుగురు తిరుగుతున్నారు. పెద్ద ఆయన లోపల వినాడు ఇప్పుడే. ఆ వచ్చ రాజశేఖరికి దండం పెట్టుకొని వెంటే బాగుండిండు, సంతోషపడింది మనం కూడా. ఎందుకంటే నాకు పెద్ద ఆయనకు రాజకీయంగా భిక్ష పెట్టింది, రాజకీయంగా మాకు ఈ స్థితి కల్పించింది ఆయన, నాకు కల్పించింది ఆయన జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆయనకు దండం పెట్టుకోవడం అంటే బాగా సంతోషపడింది. ఈయన ఒక పక్క తిరుగుతున్నాడు, ఆయన ఒక పక్క తిరుగుతున్నాడు, ఇంకొక పక్క తిరుగుతున్నారు. అసలుకు 2 నెలల సమయం పెట్టుకొని ఎవరు అభ్యర్థితో తేల్చకుండా ఉండే తెలుగుదేశం పార్టీ విజయాన్ని ప్రొద్దుటూరులో సాధిస్తుందంటే ఇది హాస్యాస్పదమైన మాటనా కాదా? 2 నెలల ముందు కూడా ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేనటువంటి బలహీనమైన పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉంది అంటే అక్కడ వారికి ఇక్కడ వారికి ఎంత బలహీనమైనటువంటి అభ్యర్థులుగా ఉండారో తెలుసుకోలేని పరిస్థితిలో ఉండారనేది సుస్పష్టంగా అర్థమవుతా ఉంది.